నిన్న మీడియాపై దాడి చేసిన కేసులో సినీ నటుడు మోహన్ బాబు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. మోహన్ బాబు తరపున లంచ్ మోషన్ పిటిషన్ ను సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మోహన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణకు రావాలంటూ రాచకొండ సిపి సుధీర్ బాబు అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ హోదాలో మోహన్ బాబుకి నోటీసులు జారీ చేశారు. వచ్చే ఏడాది కాలం పాటు శాంతి భద్రతలకు భంగం కలగకుండా నడుచుకుంటానని, ₹1,00,000 బాండ్ సమర్పించాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాల్సిందిగా మోహన్ బాబుని సిపి సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. దీనిని మోహన్ బాబు సవాల్ విసిరారు. తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. తాను సెక్యూరిటీ కావాలని కోరినా ఇవ్వలేదని, వెంటనే తనకి భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మోహన్ బాబు కోర్టును అభ్యర్థించారు. రైట్, ఇక అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ హోదాలో సిపి సుధీర్ బాబు సినీ నటుడు మోహన్ బాబును ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీనికి సవాల్గా మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే నిన్న జలపల్లిలో జరిగిన ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలోని ముఖ్యంగా మోహన్ బాబు, మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ కి నిన్న రాచకొండ కమిషనర్ సిపి సుధీర్ బాబు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ రోజు ఉదయం 10:30కు ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ ముగ్గురు కూడా వ్యక్తిగతంగా ఇదే విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం మోహన్ బాబు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. తనను విచారణకు హాజరు కావాల్సిందిగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేసిన సంగతికి సంబంధించి నోటీసులు సవాల్ చేశారు. అలాగే మరొక పక్క ఇదే పిటిషన్ లో తన ఇంటికి అలాగే తనకు భద్రత కల్పించేలా ఆదేశించాలంటూ కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకి ఈ పిటిషన్ పై ఏదైతే విచారణ అయితే జరిగే అవకాశం అయితే ఉంది. తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్ లో కోరారు. అలాగే మరొక పక్క మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి అలాగే మురళీ మోహన్ కూడా ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు దీనిపై పూర్తి వివరణ అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మంచు కుటుంబాల్లో కళలు చివరికైతే కోర్టుకు వెళ్ళినాయని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా ఈ గొడవలు పోలీస్ స్టేషన్, పంచాయతీ వరకే ఉన్నాయి. కానీ తాజాగా అంటే ఈ రోజు మోహన్ బాబు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కూడా ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా అగ్రనటుడైన మోహన్ బాబు క్రమశిక్షణకు మారు పేరుగా చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే తన ఇంట్లోనే ఇలాంటి గొడవలు జరగడం కూడా చాలా బాధాకరమని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తన ఇంటి దగ్గర పికెటింగ్ సంబంధించి పోలీసులను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే మోహన్ బాబు కోరారు. ప్రస్తుతం ఈ విచారణ జరిగిన తర్వాత కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో మనం అయితే వేచి చూడాల్సి ఉంది. జమీమా. Right. Thanks for the updates, Kumar.